సార్ చూస్తున్నారు కదా ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ ఏ విధంగా వర్క్ చేస్తుంది? రేవంత్ రెడ్డి గారు మంచి అడ్మినిస్ట్రేటర్. యా కాకపోతే పదవి కాపాడటం కోసమని కేంద్ర ప్రభుత్వాన్ని గాని మోడీ గారిని గాని విమర్శిస్తారు. మోడీ గారి పరిపాలన కంటే బ్రిటిష్ పరిపాలన బాగుండేదని చెప్పడం అంత ద్రోహము ఇంకేదీ లేదు. అంటే బ్రిటిష్ వాళ్ళ పరిపాలన రావాలని ఆయన కోరుకుంటున్నాడా? అలాంటి ప్రజలు అప్పుడు ఎంత కష్టపడ్డారు అనేటువంటిది ఆయనకి ఏమాత్రం తెలియదా? అంటే ఆయన ఉన్నంతలో ఎంత కొంత చేస్తున్నాడు, కానీ పదవిని కాపాడుకోవడమే ఆయన ప్రధాన ఉద్దేశం. ఆ విధంగా ఆయన పరిపాలన సాగుతోంది. అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి, మరి మూడు పార్టీల్లో ఏది ముందంజలో ఉంటుందంటారు? అది చెప్పలేము, ఇంకా అందులోకి అంటే వెళ్ళలేదు. ఇప్పుడు కాంగ్రెస్ కి చాలా వ్యతిరేకత అయితే కనిపిస్తుంది. ఆ వ్యతిరేకం వల్ల ఈసారి డౌన్ ఫాల్ అయ్యే అవకాశం ఉంది. వ్యతిరేకం ఉన్న అధికారంతోని డబ్బులతోని వాళ్ళు కాపాడుకోగలుగుతారు. అంటే అధికారం చేతిలో ఉంటే డబ్బులే అన్నిటికీ ముఖ్యం అంటారా? అంటే శాసనసభ జనరల్ ఎలక్షన్స్ వేరు, ఇది వేరు. అప్పుడు ట్రెండ్ ఒక మాదిరిగా ఉంటుంది. ప్రభుత్వం ఏది ఏర్పడుతుంది ఏది ఏర్పడదు అనేటువంటి ట్రెండ్ ఉంటుంది. అంటే జమిలీ ఎలక్షన్స్ ఏమైనా ఉండే అవకాశం ఉంటుంది? జమిలీ ఎలక్షన్స్ ఉంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అప్పుడేమన్నా ఎలక్షన్స్? జమిలీ ఎలక్షన్స్ జనరల్ నేను అనేది. జనరల్ కాకుండా మనకి జమిలీ ఎలక్షన్స్ కూడా ఉంటాయి. జమిలీ ఎలక్షన్స్ ఉంటే బీజేపీకి అనుకూలంగా ఉంటుంది.